నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా ఈ మాసం? 2025 సంవత్సరం అక్టోబర్ మాసంలో మేషరాశి వాళ్ళకు ఎలా ఉందో మనం తెలియజేసుకునే ముందు మేషరాశి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రతి మాసం లాగానే ఈ మేషరాశి వాళ్ళకు వీళ్ళ యొక్క ప్రత్యేకతలు నేను చాలా వీడియోల్లో ఎంతో చెప్పడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళకి పూర్తిగా చెప్పడం జరిగిందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా మేషం అనేది కాలపురుషుడికి మొదటి రాశి, తల అని చెప్పచ్చు. మన మేషం నుంచే ప్రారంభమవుతుంది కాలపురుషుడు యొక్క స్వరూపం. కాబట్టి అందుకే వీళ్ళకు హెయిర్ ఫాలింగ్ కానీ, హెడేక్ కానీ, లేదు తలకు సంబంధించినటువంటి దెబ్బ తగలడం కానీ చిన్నప్పుడు జరిగే అవకాశాలు ఎక్కువ అనమాట. ఎందుకంటే అశ్విని నక్షత్రంతోనే మేషరాశి ప్రారంభమవుతుంది. అశ్విని నక్షత్రం వచ్చి కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రం. కేతువుకు తల లేదు అసలు. తల రాహువు, మొండం కేతువు. అంటే తలలేని నక్షత్రంతో కాలపురుడికి తల అయినటువంటి రాశి జ్యోతిష్ శాస్త్రం ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రాన్ని రాహుకేతులు శాసించినట్టుగా, రాహుకేతులు లేకపోతే జ్యోతిషం లేదండి. సర్పగ్రహాలు అంటాం కానీ అవి లేకపోతే అసలు జ్యోతిషం లేదు. వీటికే ఈ సర్ప నక్షత్రాలకే 4 పాదాలతో ఏ రాశిలోనూ నక్షత్రాలు చీల్చబడలేవు. మేషము, సింహము, ధనస్సులో ప్రారంభమయ్యేది కేతు నక్షత్రాలతోనే. మిథునము, తుల, కుంభరాశుల్లో నడి నక్షత్రంగా రాహు నక్షత్రాలు ఉన్నాయి. వీళ్ళకి సంపూర్ణ బలం వీళ్ళకే ఉంది. అందుకే వీళ్ళిద్దరు సంపూర్ణ బలం వీళ్ళకే ఉంది కాబట్టి ఈ రాహుకేతుల మధ్యలోని గ్రహాలు ఉంటే ఏ యోగం పనిచేయదు, కాలసర్ప దోషంగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ మేషరాశి అనేది తల లేనటువంటి నక్షత్రం, గ్రహం యొక్క నక్షత్రంతో ప్రారంభమవుతుంది. కాబట్టి వీళ్ళకి తలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. వీళ్ళకి సంబంధించిన విషయాలకు సంబంధించి వీళ్ళకు రాని ఐడియాలు వేరే వాళ్ళకైతే వస్తాయి. వేరే వాళ్ళకైతే ఐడియాలు బ్రహ్మాండంగా ఇస్తారు. వేరే వాళ్ళకైతే బాగా ఉపయోగపడతారు. వీళ్ళ వల్ల వీళ్ళకి చూస్తే ప్రయోజనం తక్కువ ఉంటుంది. అందరికీ అన్నీ చేస్తావు, మరి నీ విషయంలో నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు అంటే దానికి ఏం చెప్పలేరు. అన్నీ సక్సెస్ఫుల్గానే చేస్తారు కానీ ఫెయిల్యూర్ అయిపోతారు. అంటే వీళ్ళకి వచ్చే కాడికి తల వీళ్ళకి పనిచేయలేదని అర్థం. ఇది ఒక ప్రకృతి విచిత్రం అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ అశ్విని 1వ పాదంలో ఉన్న వాళ్ళ కన్ఫ్యూజన్ విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రహము ఏ గ్రహం అని అశ్విని 1వ పాదం ఎంటర్ అయిందంటే 0 డిగ్రీస్లో ఉంటుంది. 0, 1, 2, 27, 28, 29 డిగ్రీస్లో ఉన్న గ్రహాలు పని చేయవు. కన్ఫ్యూజన్స్ 0 డిగ్రీస్, 1 డిగ్రీ, 2 డిగ్రీ, 28, 29 ఈ డిగ్రీస్లో ఏ గ్రహం ఉన్నా సరే, ఏ రాశిలో అయినా సరే, ఏ నక్షత్రంలో అయినా సరే, ఏ రాశిలో ఈ విధంగా ఉంటే ఆ నక్షత్ర ఆ డిగ్రీస్లో ఉన్న గ్రహం పనిచేయదు. అందుకే 1వ పాదం అంటే ఏముంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 4 పాదాలు ఉన్నాయి అశ్వినికి. 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి కన్ఫ్యూజన్స్ లైఫ్ టైం ఉంటాయి. ఈ సిరీస్ని ఏ పాదంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా మనం తొందరలో స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే పాదాలు రీత్యా కూడా వాళ్ళ జీవితం నిర్ధారించబడుతుంది. ఎందుకంటే డిగ్రీస్ డిసైడ్ అవుతాయి. అశ్విని నక్షత్రం 1వ పాదం 0 డిగ్రీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అశ్విని 1వ పాదంలో ఉన్న వాళ్ళకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్స్ ఉంటే ఇంక లైఫ్ ఏం బాగుంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కటి కన్ఫ్యూజన్. మ్యారేజ్ లైఫ్ కన్ఫ్యూజనే, తర్వాత సంతాన విషయం కన్ఫ్యూజనే, ఉద్యోగం కన్ఫ్యూజనే, వీళ్ళ డెసిషన్స్ కన్ఫ్యూజనే, జీవితంలో ప్రతి ఒక్కటి కన్ఫ్యూజన్లో ఉంటుంది. అయ్యో వాళ్ళంత కన్ఫ్యూజన్ ఒక లేరు స్వామి, వాళ్ళంత పెట్టుకుని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అంటూ ఉంటారు. వాళ్ళకు 0 డిగ్రీస్లో నేను చెప్పినటువంటి 0, 1, 2, 28, 29 డిగ్రీస్లో గ్రహాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫైనల్కి వచ్చేది కన్ఫ్యూజన్ అయిపోతారు. ఒక స్టేజ్ ఎక్కుతారు, ఒక అవార్డు తీసుకుంటారు. ఆ అవార్డు తీసుకున్న దగ్గర పోయేటప్పటికి వీళ్ళు షేక్ అయిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. దాన్ని ఇలా ఎందుకు ఇలా షేక్ అవుతారు, బాగానే వచ్చావు కదా స్టేజ్ పైకి అంటారు. నాకెందుకు అక్కడికి వెళ్ళేకాడికి షివరింగ్ వచ్చేస్తుంది. ఏం మాటల్లో మంచి స్పీకర్ పై మైక్ పుట్టినవాడికి కన్ఫ్యూజ్ గురైపోతాడు, అన్కంఫర్ట్గా ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను అశ్విని నక్షత్రం వాళ్ళకు, అంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళకు స్వభావం చెప్పాను. అదే భరణిలో పుడితే లౌక్యం ఎక్కువ తెలుసు వాళ్ళకు.
వాళ్ళంత లౌక్యం తెలిసిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. అందుకే భరణిలో పుట్టిన వాళ్ళు ధరణి నేలగలరు అంటారు. అది ఎందుకు చెప్పారంటే దుర్యోధనుడు భరణి నక్షత్రం పుట్టాడు. ఆయన చక్రవర్తి, మన ధర్మరాజు చక్రవర్తి అని అంటారా, దుర్యోధన చక్రవర్తి అనే పేరు దుర్యోధనుడికి తెలుసు. ఆయన అప్పుడు ప్రజలకు ఏం కావాలో మాత్రం వాళ్ళ నాడు తెలుసుకుని పరిపాలించాడు. ధరణి నేలగలరు అంటే రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకున్నాడు. అన్నదమ్ములతో గొడవలు అది వేరే. ఇక కృత్తిక 1వ పాదం మాత్రమే ఉంటుంది. ఎక్కడ? మేషరాశిలో. మేషరాశిలో 1వ పాదం ఉంటే ఏమి, అది చివరి డిగ్రీస్లో ఉంటుంది. 28, 29 డిగ్రీల్లో, 30 డిగ్రీల్లో ఉంటుంది ఆ పాదం. కృత్తిక 1వ పాదంలో పుట్టిన వాళ్ళు, అశ్విని 1వ పాదంలో పుట్టిన వాళ్ళు విపరీతమైన కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇది మేషరాశి స్వరూపం. భరణిలో పుట్టిన వాళ్ళు మాత్రం మంచి లౌక్యం, సమాజ లౌక్యం తెలుసుకుంటారు. ఆ అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా అవతల వాళ్ళకి ఎట్లా చెప్పితే మనకు సరెండర్ అవుతారో, ఎలా చెబితే మనకు మంచి జరుగుతుందో అలా చెప్తారనమాట. అంటే మధ్యలో భరణి నక్షత్రం మాత్రం బలంగా ఉంది. ఈ భరణి నక్షత్రంలోనే కామాఖ్య కాళికాదేవి. కాబట్టి మేషరాశి యొక్క ప్రత్యేకతలు ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ప్రత్యేకత అనమాట. ఇంకా ఈ మాసం తీసుకుంటే 4వ స్థానంలోకి మన కుడి భాగం వాళ్ళు వెళ్తున్నారు, కంఫర్ట్ జోన్లోకి. వీళ్ళకి మంచిది. ఆడ కేంద్రాలు కోణాలు అనేది కాదు, ఆడ ఉచ్చ స్థితి 4వ స్థానము. వీళ్ళకు విద్యాస్థానం, సుఖ మాతృ స్థానము, వీళ్ళ సొంత గ్రామము, వీళ్ళ సొంత ఊర్లో వీళ్ళకి వాల్యూ పెరుగుతుంది. ఈ మేషరాశి వాళ్ళకు 4వ స్థానం గృహస్థానం కాబట్టి వీళ్ళకి గృహస్థులు అవుతారు. అంటే ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. ఒక గృహస్థుడు కావాలంటే మ్యారేజ్ కావాలా. నా గృహస్థానంలోకి ఉచ్చస్థితి గ్రహం వెళ్తా ఉంది. భాగ్యాధిపతి 4వ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. అమ్మాయిలు అయితే తల్లి అవుతారు, అబ్బాయిలు అయితే తండ్రి కూడా అవుతారు. అంటే సంతాన భాగ్యం కూడా ఉంది. సంతాన కారకుడే కదా పోయి ఉచ్చస్థితి పొందుతున్నాడు. కాబట్టి 4వ స్థానంలో గురువు వీళ్ళకి చాలా వేళ సూపర్. లాభస్థానంలో రాహు సూపర్. శని వక్రంలో ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు, ఆయన అది సూపర్. ఎందుకంటే బాధకాధిపతి బాధించబడుతున్నాడు, ఇబ్బంది లేదు, 0%. ఏలినాటి శని ఉందనేసి ఊరికే దండలో కూడా వేస్తున్నారు. అక్కడ శని ఎట్టున్నాడు, వక్రంలో ఉన్నాడు. అదేవిధంగా 7వ ఇంట్లోకి బుధుడు వస్తున్నాడు. బుధుడు 7వ ఇంట్లోకి రావడం మంచిదే. ఇంటెలిజెన్స్ బాగానే పనిచేస్తుంది. డైరెక్ట్గా మంచి ఇంటెలిజెంట్ ప్లానెట్ ఇంటెలిజెంట్లోకి వస్తుంది. అదేవిధంగా రవి గ్రహం 6, 7 స్థానంలోకి వస్తుంది. రవి నీచబడుతున్నాడు. అంటే ఈ రాశికి 6వ ఇంటి వాడు నీచబడడం మంచిదే. కాస్త ఏదన్నా జ్వరము, వేడి చేయడము, అలాగే ఫుడ్ ఇబ్బంది చేయడము లాంటివి కొంచెం ఉంటాయి, అది చూసుకోవాలి. ఇక మేషరాశి వాళ్ళకి గడిచినటువంటి గ్రహణము మంచిదే. లాభస్థానంలో గ్రహణం జరిగింది. 6వ ఇంట్లో, 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. 5వ ఇంట్లో కేతు అంటే మోక్షకారకుడు. అంటే మంత్ర సాధన అనేటువంటి సాధనం, కులదేవత అనే సాధనలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కులదేవత ఆరాధన చేసుకుంటే మంచిది. వీళ్ళ కులదేవత తెలియకపోతే ఇష్టదైవం దగ్గరికి వెళ్ళొచ్చు. ఏదో ఒక, అంటే ఆయన వచ్చి మోక్షకారకుడు కాబట్టి మోక్షం అనేది దైవ సంబంధమైనది కాబట్టి దైవ సంబంధమైనటువంటి ఆరాధనలు ఎక్కువ చేసుకోవడం వల్ల బాగుంటుంది. లేదంటే కేతు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాడు. సంతాన స్థానం ఉన్నాడు కాబట్టి, నేను గురువు వచ్చాడని చెప్పాను కదా, సంతాన కారకుడు. కానీ సంతాన స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి దైవ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. వీళ్ళ ఇష్టదైవమా కులదైవమా ఏదో ఖచ్చితంగా ఆరాధించాలి. ఇకపోతే శుక్రుడు ఈ రాశికి 6వ ఇంట్లో నీచబడుతున్నాడు. ఈ రాశికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. అంత మంచోడేం కాదు. అంత మంచి, ఈ రాశికి చెడ్డ గ్రహము నీచబడడం మంచిదే. ఎప్పుడు కూడా చెడ్డవాడు చెడిపోవాలి. శని వక్రించున్నాడు కదా, మంచిదని చెప్పాను. శుక్రుడు నీచబడాడు, మంచిదని చెప్పాను. రవి 5వ ఇంటి వాడు నీచబడుతున్నాడు, 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. కాబట్టి కులదేవత ఆరాధన చేయాలి కంపల్సరీ. వీళ్ళు కులదేవత ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది ఇప్పుడు రాబోయే రోజుల్లో. అది సంతానపరమైన సంతాన విషయంలో సమస్యను చూపిస్తుంది. కానీ సంతాన కారకుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి దాన్ని అధిగమించడానికి దారి దొరుకుతుంది. ఇది. తర్వాత కుజుడు అష్టమంలోకి వచ్చాడు. వీళ్ళకి సంబంధించినటువంటిది సక్సెస్ సీక్రెట్ అనేది ఎవరికైతే చెప్తారో, బయట పడతారో ఇంకా సక్సెస్ లేదంతే. నా సక్సెస్ ఫార్ములా ఇది తెలుసా అని పేపర్ వేసి చూపించారనుకో, క్లోజ్. ఎప్పుడు చెప్పకూడదు. ఈ మాసం కాదు కదా, మేషరాశి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు వీళ్ళు సక్సెస్ ఫార్ములా చెప్పకూడదు. వీళ్ళకి సంబంధించి ఇంకొకరు కావాలి, వీళ్ళు హెల్ప్ చేస్తారు. అది కూడా నువ్వు ఇలా చేసుకో సక్సెస్ అవుతావు అని చెప్పొచ్చు. నేను పలానా చేసి సక్సెస్ సాధించబోతున్నా అంటే ఇంక కాదు. కానీ ఇలా చెప్పకుండా తప్పదు వీళ్ళకు. కాబట్టి వీళ్ళు వివాహానంతరమే అందుకే డెవలప్ అవుతారు. ఏం చేసినా వాళ్ళ పేరుతో చేయడము, ఏం చేసినా వాళ్ళని అడ్డం పెట్టుకుని చేయడము, భార్యను అడ్డం పెట్టుకుని చేయడం వల్ల డెవలప్ అవుతారు. ఇంకొకరిది వీళ్ళ ఎఫర్ట్ ఇంకొకరిది అంటే వీళ్ళు డెవలప్ అవుతారు. వీళ్ళ ఎఫర్ట్ వీళ్ళది అంటే డెవలప్ కారు. కష్టం వీళ్ళది, పేరు ఇంకొకరిది ఉండాలి.
ఇప్పుడు చెప్పారు వీళ్ళ కష్టానికి ఇంకొకరు బోర్డు తగిలించాలి. బయట వాళ్ళైతే ఏం లాభము, భార్య అయితే ఆటోమేటిక్ ఎనర్జీ లెవెల్స్ మెటీరియల్ అవుతాయి. లేట్ మ్యారేజెస్ కలిసి వస్తే బాగా వీళ్ళకి బ్రహ్మాండం కలిసి వస్తాయి. లేట్ మ్యారేజ్ చేసుకోవాలి వీళ్ళు. అందున వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న లైఫ్ స్పాయిల్, మేనరకం చేసుకున్న లైఫ్ స్పాయిల్. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, కొంచెం లేట్గా చేసుకోవాలి, లైఫ్ సెట్ అవుతుంది. తొందరగా చేసుకుంటే మాత్రం అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. అది ఈ రాశి యొక్క ఏలినాటి శని అన్నారు కాబట్టి పెట్టుబడులు పెట్టుకోకూడదు అని చెప్పి కొంత భావన ఉంటుంది. సో హ్యాపీగా పెట్టుకోవచ్చు అంటారు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏదన్నా. అంటే ఇక్కడ వచ్చారంటే ఈ మేషరాశి వాళ్ళకు చెప్పాల్సింది ఏంటంటే లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు ఏలినాటి శని ఉన్నా వాళ్ళకి లెక్కలేదు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ కష్టాలు వీళ్ళు పడిపోయారు. ఇప్పటికే లేట్గా మ్యారేజ్ చేసుకునేటప్పుడే అంతకన్నా ఎక్కువ కష్టాలు పడిపోయినటువంటి జీవితం వీళ్ళది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏలినాటి శని భయపడేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉండరు. ఇప్పుడు చదువుల్లోనూ ఇప్పుడు ఉన్నత విద్యలకు వెళ్తూ అంటే మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి కూడా గ్రహాలు వీళ్ళకు ఏ రాశికైనా వాళ్ళ ఏజ్ బట్టి వయసు రీత్యా జ్యోతిషం ఒకటి ఉందండి. వయసు రీత్యా ఇప్పుడు మేషరాశి వాళ్ళందరికీ అంటాము అప్పుడే పుట్టిన బిడ్డకు ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తాయా? ఇప్పుడు చనిపోయే వ్యక్తికి ఉంటాడు, అది చనిపోవాలన్న కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఈ రాశి వీళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటాం. ప్రాణం కాపాడుకుని ఎక్కువ పెట్టుబడి ఎలా పెట్టుకుంటాడు? వివాహం చేసుకుంటే మంచిది అంటాము. వివాహం ఎదుర్కొతున్న ఆ రాశిలో యుక్త వయసుకు వచ్చిన వాళ్ళకే. కాబట్టి వయసు రీత్యా జ్యోతిషం ఒకటి ఉంది, దీన్ని ఇంకా నేను తీసుకురావాలా. కాబట్టి ఇప్పుడు వివాహ వయసులో ఉన్న వాళ్ళకి మంచిది. ఏలినాటి శని ఉంటే కూడా లెక్కలేదు. దాన్ని 4 ఏలినాటి శని వీళ్ళు అనుభవించేసాడు. ఏలినాటి శని రాకపోయినా అంతకు 4-5 రెట్లు బాగా వీళ్ళు అనుభవించేస్తారు. కాబట్టి వయసులో ఉన్న వాళ్ళకు ఉన్నత విద్యలో వెళ్ళే వాళ్ళకంతా ఏలినాటి శని పనిచేస్తుంది. అదే వివాహం చేసుకునేటువంటి వయసు వచ్చిన వాళ్ళు ఇప్పుడు గృహస్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి చక్కగా ఏలినాటి శని వీళ్ళకి పని చేయదు. ప్రాక్టికల్ చూసుకోవచ్చు కావాలంటే. ఒక 40-50 దాటిన వాళ్ళు కూడా ఏలినాటి శని భయపడరు. వీళ్ళు భయపడి ఆ టైంలో ఆపోహలు పెట్టుకుంటూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ధైర్యం తెచ్చుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు ఒకసారి చూసేసి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏలినాటి శని రాకపోయినా దాని మించిన దాని జయజనాన్ని కష్టాలు వీళ్ళు పడి ఉంటారు. వీళ్ళకు ఉన్న ప్రత్యేకత అది, అందుకు చెప్తున్నా. కాబట్టి శనేరా అంటే బాగా పరిపక్వత ఉన్నవాడిని బాధ పెట్టాడు, పరిపక్వత లేనివాడిని నేర్పిస్తాడు. నన్న ఇది నువ్వు ఇబ్బంది పడితే ఇది నేర్చుకుంటాను. ఈ రాశికి బాధగాధిపతి శనేశ్వరుడు వ్యయంలో పడిపోయాడు. ఏలినాటి శని వీళ్ళకు 2.5 years పనిచేయదు. 2.5 years తర్వాత పనిచేస్తుంది. అది కూడా ఎట్లా పనిచేస్తుంది? అశ్విని వాళ్ళని మొదట బాధ పెడుతుంది, ఆ నక్షత్రంలోకి వస్తుంది కాబట్టి. మళ్ళా భరణి వాళ్ళని ఆ నక్షత్రంలోకి వస్తుంది కాబట్టి. మళ్ళీ కృత్తిక వాళ్ళను ఏ నక్షత్రంలోకి ఎంటర్ అవుతుందో ఆ నక్షత్రం వల్ల నాలో తొక్కుంటూ వెళ్తాడు ఆయన. ఇప్పుడు అశ్వినిలోకి ఎంటర్ అయినంత మాత్రాన కృత్తిక వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, భరణి వాళ్ళు భయపడాల్సిన. ఆ నక్షత్రానికి దగ్గరికి వచ్చే కొద్దికి డిగ్రీస్ జరిగే కొద్దికి అప్పుడు ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అట్లా నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విశేషంగా? ఇక్కడ అశ్విని నక్షత్రం అనేటువంటి మనం ఆహార పదార్థాలు తెలియజేస్తున్నాము. అశ్విని నక్షత్రం అనేది లెమన్ రైసు, మనం తినేటువంటి మురుకులు అదేవిధంగా ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా తెలియజేస్తుంది. భరణి నక్షత్రం అంటే మన ఆపాలు అంటాం కదా, ఆపం అనేది భరణి నక్షత్రం. కృత్తిక నక్షత్రం అంటే మనకు వడలు, గారెలు, వడలు లాంటివి. కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళు ఆపాలు ఎక్కువగా తినచ్చు, సంపత్తార నక్షత్రానికి సంబంధించిన ఆహారము. భరణి నక్షత్రం వాళ్ళు వడలు ఎక్కువ తినచ్చు, కృత్తిక నక్షత్రం వాళ్ళు జిలేబీ ఎక్కువ తినచ్చు. వీళ్ళకు ఫేవరెట్ ఫుడ్ అనమాట. అదేవిధంగా మనము వేద నక్షత్ర సూచన చేస్తున్నాము. ఏ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు, బంధుత్వం చేయకూడదు, ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేసి. అశ్విని నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు, భరణి నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, అదేవిధంగా రోహిణి నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇలా చేసుకుంటే లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకున్నట్లు. వాళ్ళు వదిలించుకునే వరకు వీళ్ళకి సమస్యలు తీరవు. సో కొన్ని ప్రదేశాలకు వెళ్ళి ఆ బ్రీతింగ్ తీసుకుంటే మంచిదని మాట్లాడుకుంటున్నాం కదా, వీళ్ళు ఎక్కువగా ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఆ గాలిలో ఉంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు అశ్విని నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి బ్రీతింగ్ తీసుకుంటే మంచిది. అంటే భరణి నక్షత్రం అంటే ఇక్కడ ఏంటంటే శుక్రుడు ఇప్పుడు భరణి నక్షత్రం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక విధమైన ఎంటర్టైన్మెంట్ ఏముంది? సినిమాలు చూడడము. సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. ఎక్కువ చూస్తే వీళ్ళు రిలాక్స్ అవుతారు. ఎందుకంటే అశ్విని నక్షత్రం అంటే కేతు నక్షత్రము, కేతువు తల లేదు. వీళ్ళు ఎప్పుడైతే ఈ సినిమా చూస్తారో లేని సంతోషం, ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం వీళ్ళకు.
సినిమాలు చూడడము ఎక్కువగా ఈ మనకు సంతోషకరమైన విషయాలకు ఎక్కువ దగ్గర కావాలి. ఒక స్టేజ్ షోలకు, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి, ఇట్లా వాటికి వెళ్ళే కొద్దికి వీళ్ళకి సంతోషం లోడ్ అవుతుంది అనమాట. ఆ ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళాలి. ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. అదే భరణి నక్షత్రం వాళ్ళు కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి ఎనర్జీ లోస్లోకి వెళ్ళాలన్నమాట. అంటే భరణి నక్షత్రం వాళ్ళు కృత్తిక అన్నప్పుడు ఏమవుతుంది? కృత్తిక అంటే ఏమి? దీపము. కృత్తిక అంటే వెలుగు, క్యాండిల్, లైటు, టార్చ్ లైటు, యజ్ఞము, హోము, ఇవంతా కూడా ఎక్కడ వెలుగుంటే అక్కడ. అందుకే కార్తీక మాసం, కృత్తిక నక్షత్రం ఉన్న మాసంలో దీపాలు ఎక్కువ పెడతారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ దీపాలు పెట్టడం వల్ల వీళ్ళకు సంపత్కరంగా ఉంటుంది. అదేవిధంగా లైటింగ్ షోలు, స్టేజ్ షోలు, తర్వాత వచ్చేక్కడికి ఎక్కువగా కాంతివంతమైనటువంటిది అని అర్థం. వీళ్ళకి కానీ టక్మని కరెంట్ ఆఫ్ అయిందంటే బెల్ల డిసప్పాయింట్ అవుతారు. వీళ్ళు చీకరంటే వీళ్ళకి చిరాకు, అసలు మైండ్ పనిచేయదు, బ్లాక్ అయిపోతుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు పెట్టినా ఎక్కువ దీపాలు పెట్టే కొద్దికి, ఎక్కువగా ఆలయాలకు వెళ్తే ఎక్కువ దీపాలు పెట్టేస్తారు. వీళ్ళు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. భరణి నక్షత్రం వాళ్ళు. కృత్తికా నక్షత్రం వాళ్ళు దీన్ని చేసుకోవచ్చు అంటే రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి బ్రీతింగ్లోకి వెళ్ళాలన్నమాట. రోహిణి నక్షత్రం అంటేనే మనకు ఎక్కువగా గోశాలకు వెళ్ళొచ్చు, అదేవిధంగా చెప్పాలంటే వెన్నెలను ఎక్కువ ఆస్వాదించవచ్చు. వెన్నెట్లో చంద్రుడు కూడా కర్పూర హారతి ఇవ్వచ్చు. చంద్రుడికి పాల పదార్థాలు వెళ్ళి చూపించి కర్పూర హారతి ఇవ్వచ్చు. చంద్రుడు వెన్నెల ఉన్నటువంటి వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. వెన్నెల అనేటువంటి పేర్లు ఉంటారు కదా, కొన్ని వెన్నెలను పెట్టుకుంటారు. జాబిల్లి అని పేరు పెట్టుకుంటారు. చంద్ర అని, చంద్రమహేష్ అని, చంద్రకాంత్ అని, చంద్రకళ అని, ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో వీళ్ళు ఉండొచ్చు. అటువంటి ఆ పేర్లు ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని సినిమా థియేటర్లకి ఆ పేర్లు పెట్టుంటారు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే బ్యూటీ పార్లర్కి ఎక్కువ వెళ్ళొచ్చు. వీళ్ళు ఆడ అందంగా చందమామలాగా తయారు చేస్తారు. వీళ్ళు ఒక అందం లేని వాళ్ళకి అందాన్ని ఇస్తారు, వెన్నెలాగా తయారు చేస్తారు. అటువంటి ఇవన్నీ వీళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్స్, సౌందర్య సాధనాలు, అంటే సౌందర్యకరమైనటువంటి ప్రదేశాలకు వీళ్ళు వెళ్ళొచ్చని అర్థం. ఇది వీళ్ళకు, ఈ నక్షత్రాల వాళ్ళకు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి. మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది? ఓవరాల్గా నక్షత్రాల వారీగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.